Namaste. Welcome to the third episode on Old School Rituals. This is about లిటిల్ రిచువల్స్. ఇది చిన్న పిల్లలకి, ఇన్ఫెంట్స్కి, పిల్లల కోసం తయారు చేసిన ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రోడక్ట్స్లో మెయిన్ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, వీటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో వి స్పోక్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్స్. ఈరోజు అసలు ఆ ప్రోడక్ట్స్ ఎట్లా వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎప్పుడు వాడితే బెస్ట్, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, విల్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ దిస్ థర్డ్ ఎపిసోడ్. హాయ్ స్మిత. హాయ్. ఏంటి అసలు ఈ 4 ప్రోడక్ట్స్? యాక్చువల్లీ మీకు ఎప్పుడు చెప్తా ఉంటా కదా, బేబీ లైన్తోనే కొబ్బరికాయ కొట్టాము అని బ్రాండ్కి. సో ఐ థింక్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ దిస్ లైన్. ఏమీ లేదు, చిన్నప్పుడు నలుగు పెట్టడం నాకు పర్సనల్గా మెమరీ, బిగ్గెస్ట్ మెమరీ. అంటే నాయనమ్మ పాస్ట్ అవే వెన్ ఐ వాజ్ 6 years old. ఓకే. కానీ ఆ 6 years ఏజ్ లోపు నా మెమరీస్ విత్ నాయనమ్మ వర్ నాకు నలుగు పెట్టడం ఆ కాటేజ్లో గుర్తుంది. ఎంత గుర్తుందంటే ఒక గిన్నెలో మీగడ క్రీమ్ ఫ్రెష్లీ, ఇంట్లో వెనక ఆవులు ఉండేవి, ఆ మిల్క్ వచ్చేది, అదే పెరుగు, అదే పాలు, అదే చిలికితే బటరు. సో దట్ వాజ్ ద వే ఐ గ్రూ అప్. బ్యాక్ యార్డ్లో దట్ రుబ్బు రోలు, గోరింటాకు చేసేవాళ్ళం, ఆకులేసి గోరింటాకు చెట్టు ఉండేది. సాయంత్రం అయితే ఒక ఫ్లవర్స్ బుట్టేసుకొని అల్లే లేడీ వచ్చేది. ఇట్లా గోరింటాకు మెహందీ కలర్ డల్ అయ్యేలోపు మళ్ళీ దాని మీద ఇంకోసారి రుబ్బేసి పెట్టేసేవాళ్ళం. ఐ డోంట్ థింక్ టుడేస్ కిడ్స్ హ్యావ్ దోస్ మెమరీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. ఇన్ అ వే ఐ ఫీల్ ఫార్చునేట్ దట్ వీ వర్ అ జనరేషన్ దట్ సా దాట్ అండ్ దిస్. అండ్ ఇంకెన్ని చూస్తాము. నాకు మెమరీస్ లైక్ వెన్ ఐ టాక్ అబౌట్ ద బేబీ లైన్, యాక్చువల్లీ I would say one of my most important inspirations for this was my Nainamma. I lived with her until she was gone when I was 6 itself. But at 6 years age lo kuda, I remember her so clearly. Naku ఏం చేసేవారు అంటే సాటర్డే సండేస్ ఇల్లు ఇంటికి వెనక పక్క కొంచెం చిన్న ఒక డిస్టెన్స్లో ఒక క్యూట్ లిటిల్ కాటేజ్. ఇట్ వాజ్ లైక్ డ్రై ఇదితో ఉన్న కాటేజ్ అనమాట. ఆ పిల్లర్స్ ఉండి కాటేజ్ ఉండేది. ఆ కాటేజ్ ఏంటంటే నీడ, బేసిక్లీ నీడ ఉన్న ఒక బ్యాక్ యార్డ్. అక్కడ ఒక బౌల్లో మీగడ, వెన్న, అండ్ ఒక బౌల్లో కొంచెం మందార పువ్వులు, హైబిస్కస్ ఫ్లవర్స్ విత్ సమ్ ఆయిల్, పౌడర్ విత్ మిల్క్ అండ్ మేబీ సాఫ్రన్ స్ట్రాండ్స్, ఆల్ ఆఫ్ దట్. సో తీసుకెళ్ళి నన్ను ఫస్ట్ బటర్, ఒళ్ళంతా బటర్ రాసేసి, తర్వాత తలకి ఆయిల్ పెట్టి దట్ హైబిస్కస్తో షీ వుడ్ రబ్ ద హైబిస్కస్ ఆన్ ద స్కాల్ప్ అండ్ హెయిర్. I have memories of my Nainamma and her sister using that, plucking hibiscus from our tota and it talakilla rasevaru. So old school had to have baby line. I think it was the most important part of old school because akkade memories anni modalauti. అలా నలుగు పెట్టి, అలా నలుగు తీసి, అంత వాష్ చేసి, ఎవ్రీ సండే 100% కంపల్సరీ రిచువల్ నాకు ఇంట్లో. సో 6 ఏళ్ల వయసులోనే ఐ రిమెంబర్ దోస్ అట్ ది ఏజ్ ఆఫ్ 6. ఐఎమ్ వండరింగ్ ఇఫ్ షీ వాజ్ దేర్ లాంగర్ హౌ మెనీ మోర్ మెమరీస్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ విత్ హర్. సో దట్ ఈస్ మై ఇమోషనల్ కనెక్షన్ విత్ ద బేబీస్ అండ్ దట్ లైన్. అండ్ చిన్నప్పుడు ఆల్ ఆఫ్ us ఆర్ యూస్ టు దిష్టి తీయటం పిల్లలు. అవును. ఏమైనా ఫంక్షన్ అవ్వగానే కిడ్స్ వుడ్ ఫాల్ సిక్ ఆర్ స్టమక్ ఏక్ ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ ద నైట్, క్రయింగ్ ఆల్ నైట్ ఆర్ ఫీవర్. నాకు ఎంత గుర్తు అంటే ఎంటర్ అవగానే ఇంట్లో రైట్ సైడ్లో దేవుడి గది ఉండేది. అక్కడే పెద్ద రూమ్ అది యాక్చువల్లీ దేవుడి గది. అక్కడ ఒక మంచం వేసి ఉండేది. సిక్కున్నా ఏమున్నా ఎప్పుడైనా వెళ్ళి ఆ రూమ్లో పడుకుంటే ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ ఉండేవారు, పెద్ద ఆవిడ. మంచం చుట్టూతా ఉప్పు తీసుకొని ఇలా తిప్పేది, ఇటు తిప్పి అలా దిష్టి. సో దీస్ వర్ మెమరీస్, స్ట్రాంగ్ మెమరీస్, విజువల్. ఇట్లా ఐఎమ్ టెలింగ్ యూ అండ్ ఐ కెన్ సీ దట్ విజువల్ ఇన్ మై ఐస్. I can see. You can also see. Not a bad narrator then. Imagining you to be a small baby in that bed, in that bed and your the old lady walking around body oil, hair oil, nalugu pindi, dishti teese something had to be part of our first ritual for baby. Our line has these 4 products. Body oil has carrots, beetroots, rose, వెట్టివేళ్ళు తెలుసు, pomegranate,
కర్పూరం ఇవన్నీ కూడా మరగపెట్టి ఇట్స్ ఆల్మోస్ట్ డేస్ ప్రాసెస్. ఆల్ ద ఫ్రూట్, ఆల్ ది ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద వెజిటబుల్ ఆర్ ద ఫ్రూట్, వాటర్ ఆయిల్తో బ్లెండ్ అయిపోవాలి. సో దట్స్ ది అమౌంట్ ఆఫ్ టైమ్ ఇట్ టేక్స్ టు కుక్ ఇన్ ఇట్, ఆల్ ఆఫ్ దట్. అండ్ ఇనిషియల్ గా మీ కిచెన్ లోనే చేశారు కిచెన్ లోనే మీకు అది ఫస్ట్ ప్రైమరీ ఎక్స్పీరియన్స్. యా, అట్ట వెట్టి వేళ్ళల్లో అట్ట యా ఇట్ వాజ్. అండ్ మెమరీస్ విత్ వెట్టివేర్ వాజ్ మై అమ్మమ్మ తాతగారి ఇంట్లో హైదరాబాద్ లో. అది కూలర్లు ఉండేవి అప్పుడు, కూలర్లకు ఉంటాయి కదా, కూలర్లు అంతా వెనక వెట్టివేరు. బ్యాక్ యార్డ్ నుంచి వెళ్ళి పైప్ తో వాటర్ కొట్టేవాళ్ళు వెట్టివేరు మీద, బికాస్ దట్ స్మెల్, సచ్ గుడ్ స్మెల్. అండ్ వెట్టివేర్ ఇస్ ఫెంటాస్టిక్ ఫర్ స్కిన్, యాక్చువల్లీ హెయిర్ కూడా, బట్ స్కిన్ కి అసలు దట్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ గ్రేట్ ఫర్ ద స్కిన్. సో ఇట్ హ్యాడ్ టు బి పార్ట్ ఆఫ్ ద బేబీ లైన్. బేబీ పౌడర్ మాత్రం లైక్ ఐ షోడ్ ఇన్ ద ప్రీవియస్ ఎపిసోడ్ విత్ ద ఇంగ్రీడియంట్స్, సాఫ్ట్ గా ఉంటుంది, ఆల్మోస్ట్ పాల పొడి, లైక్ అ మిల్క్ పౌడర్. సో మై ఎక్స్పీరియన్స్ విత్ పీపుల్ హు యూజ్డ్ ఇట్ చెప్తాను. దీంట్లో ఉన్న కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏదన్నా ఆఫ్టర్ బ్లెండింగ్ ద హోల్ పౌడర్ బాగా, అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఐ సెడ్ మిల్క్ పౌడరే, చాలా సాఫ్ట్ గా, చాలా సాఫ్ట్ గా. అండ్ చేశాక ఆయిల్స్ ఆల్సో, దాంట్లో వేసిన ఆయిల్స్ కూడా ఏంటంటే ఆ పౌడర్లో వేసిన ఆయిల్స్ కూడా మైల్డ్ ఫర్ బేబీ, నిద్రపుచ్చేవి, ఇరిటెంట్స్ రాకుండా ఉన్నవి. సి కిడ్స్ లైక్ సమ్ కుడ్ బి లైక్ మై డాటర్ హ్యాడ్ పొడి పిండికి, సో శివికి ర్యాష్ వచ్చింది కొన్ని కొన్ని పిండ్లకి పొడులకి. సమ్ టైమ్స్ ఎనీ పొడి ర్యాష్ ఇస్తుంది. బేబీది ఇవ్వచ్చు, పెద్దవాళ్ళది ఇవ్వచ్చు, కొన్నిసార్లు అసలు ఇవ్వదు. ఐ కీప్ ట్రయింగ్ ఆన్ హర్ బికాజ్ అంత పెద్ద ప్రాబ్లం కాదు, ఐ కీప్ ట్రయింగ్. బట్ నాకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఐ వుడ్ సే వాజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వాడు తాండవ్, బుడ్డోడి పేరు, వాళ్ళ మమ్మీ గ్రీష్మ. తాండవ్, ఆ వీడియో ఎందుకు కూడా చేసాం, దాని వెనక స్టోరీ ఉంది. తాండవ్కి ఒక ఏ ప్రోడక్ట్ అంటే ఆఖరికి పాలు, మీగడ పడవు, ఏవి పడవు. అంటే ఎట్లా అంటే స్కిన్ మీద అసలు పోనీ మీగడ రాసినా, ఇంట్లో తీసింది రాసినా, ఏం రాసినా రెడ్గా అయిపోవటము. అంటే ఇంకా భయం వేస్తుందిగా పిల్లల మీద మరీ అంత రియాక్ట్ అయితే, అలా అయిపోయేదంట. సో తనకి నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ దసరాకి బాలా త్రిపుర సుందరి పూజ రోజు, ఓకే, పిల్లలందరికీ పూజ చేస్తాం కూర్చోబెట్టి. సో బాలా పిల్లలకి వీడు కూడా ఉన్నాడు ఆ రోజు. సో వీడికి కూడా ఒక బాక్స్, లిటిల్ రిచువల్స్ బాక్స్ గిఫ్ట్ ఇచ్చా, బికాస్ హీ వాజ్ ద బేబీ దేర్. చాలా చాలా ఆలోచించి టెంప్టింగ్ గా ఉంది, ఓపెన్ చేయనా వద్దా, ఓపెన్ చేయనా వద్దా అని. ఫైనలీ షీ ఓపెన్డ్ ద బాక్స్ అండ్ సెడ్ ఓకే రిస్క్ చేసేద్దాం. అయితే అయింది, ఒక్క చిన్న ట్రై అని షీ రిస్క్డ్ ఇట్. నాకు అది వెంటనే రియాక్ట్ అవ్వలేదు. ఒక 2 వారాలు వాడి ఒక 2.5 minute వాయిస్ నోట్ పంపించింది ఆన్ హౌ హీ వాజ్ అలర్జిక్ అండ్ రియాక్టింగ్ టు ఎవ్రీ సింగిల్ థింగ్, ఈవెన్ ఫ్రమ్ వెన్న, ఇంట్లో ఇది నెయ్య, అన్నిటికీ రియాక్ట్ అయినాడు. ఓల్డ్ స్కూల్ బేబీ ప్రోడక్ట్ లైన్ నున్నగా తయారయ్యాడు ఫైనల్గా. బికాజ్ ఆడికి ఆ హెయిర్, ఆ నాట్స్ బేబీస్కి ఉంటాయి కదా జస్ట్ బార్న్కి, అవన్నీ ఏమీ రాయిపోతే ఎప్పటికొస్తాయి. సో ఇట్ వాజంట్ హ్యాపెనింగ్ అంట. అండ్ షీ వాజ్ సో లైక్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఇట్స్ ఏం చేసినా ఇది క్లియర్ అవ్వట్లేదు స్కిన్ అని. సో ఫైనలీ విత్ దట్ రబ్ అండ్ విత్ దట్ ఆయిల్ అండ్ విత్ దట్ పౌడర్ అన్నీ చేసేసరికి నీట్ అయిపోయి, అక్క థ్యాంక్స్ టు యూ, దగదగలాడుతున్నాడు నా కొడుకు, నాది ఇష్టే కొడుతుంది అనుకుంటా. షీ వాజ్ సో ఎక్సైటెడ్ ఇన్ ద మెసేజ్. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్, like I would say my first most happy moment after the launch of the products, baby products. And ippudu kuda ma baby line is the highest selling, okay, my highest percentage of sale happens with the entire baby products. So na aanandam entante ekkadaithe modalettamo దో అండ్ బేబీస్ మీద పెట్టేవి ఎంత ఆలోచించి జాగ్రత్త పడతామో, దోస్ ఆర్ గోయింగ్ రియలీ వెల్ అనేది ఒక సాటిస్ఫాక్షన్ నాకు. ఇప్పుడు మీరు 4 products అన్నారు, 4వది దిష్టికి. అంటే ఒకటి బయట నుంచి వస్తే వాడటం అది వేరు, బట్ ఒక రిచువల్ లాగా దాన్ని ఎట్లా వాడాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బేబీస్ గోయింగ్ అవుట్ ఆర్ నాట్. అది ఎవ్రీడేగా, అదే అంటే చిన్నప్పుడు సాంబ్రాణి వేసేవాళ్ళం. రైట్. ఇప్పుడు ఈ రిచువల్ ని బేబీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ఆ మొత్తం డేలో, ఆ 24 hours లో ఏ టైంలో ఎప్పుడు ఏది ఎలా వాడాలి,
అన్నది చెప్తే యా. సో దట్ ఒక టోటల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ బేబీ లైన్ Done. ప్రోడక్ట్స్ మీద. సో హెయిర్ ఆయిల్ యాజ్ మచ్ ఎస్ దే వాంట్, అంటే ఓకే అది కూడా ఏం చేసాము, మన ఫార్ములేషన్ మైల్డ్ వర్జన్ ఆఫ్ అసలు బేబీస్కి ఇంతైనా డౌట్ దట్ దే మే నాట్ రియాక్ట్ వెరీ వెల్ టు దిస్ 1 year వచ్చేదాకానో 2 years వచ్చేదాకానో అన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అవాయిడ్ చేసి ఫ్రమ్ ది అడల్ట్ లైన్, ఓకే మైల్డ్ లైన్, బట్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఎక్సెప్ట్ దోస్ 3-4 ఇంగ్రీడియంట్స్ దట్ మే నాట్ సూట్ ఆల్ బేబీస్ ఆఫ్ లైక్ స్మాల్ ఏజ్ టాడ్లర్స్ బేబీస్కి. అది ఆయిల్ ఫర్ ద హెయిర్. అది మనం రోజు పెడతామా లేదా అనేది ఇట్స్ అవర్ విష్, పేరెంట్స్ విష్. బాడీ ఆయిల్ అయితే మసాజ్ రోజు చేస్తాం కదా, పెడతారు కదా. సో బికాస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎక్స్పాండింగ్ లైక్ మజిల్ ఎక్స్టెండ్ చేయటానికి, జాయింట్స్కి స్ట్రాంగ్ చేయటానికి. ఆల్ దీస్ ఆర్ ఓల్డ్ సైన్స్ దట్ వీ వుడ్ డూ. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ టుడే లాట్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్లో ఎవరు చేయరు, nobody does it. It's very Indian, very very South Indian, and also I think everywhere in India, but చాలా more prominently వాడేది సౌత్ లో హోల్ రిచువల్. చెప్తూ ఉంటే స్మిత ఐ కెన్ ఇమాజిన్ మన చిన్నప్పుడు ఇట్లా నల్ల దగ్గర కూర్చొని 2 పీటలు వేసుకొని కాళ్ళ మీద పిల్లల్ని పడుకోబెట్టి తిరగేసి మరగేసి లాగి పీకి రుత్తేసి మసాజ్ చేసి మళ్ళీ నలుగు పిండి పెట్టి అసలు ఎట్లా పడుకుంటారంటే ఇంకా అసలు 10 గంటలు నిద్ర లేవనట్టు పడుకుంటారు ఆఫ్టర్ దట్, రైట్? నేను సిన్స్ యూ బ్రాట్ దిస్ అప్, శివి పుట్టగానే మమ్మీ వాజ్ ఎనీవే విత్ మీ. అప్పుడు ఏంటి అందరూ జాపాజు నానీజు ఇట్లా కాల్కటా నుంచి బాగా చేస్తారు మసాజెస్ ఫర్ మదర్స్ ఆర్ బేబీస్ ఫర్ పోస్ట్ నేటల్ అండ్ న్యూ బార్న్స్ అని. అంటే అట్లాగే తెలిసిన ఒక పర్సన్ని మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళందరికీ చూసుకున్న ఒక ఆవిడ వచ్చారు. నాకు మా అమ్మకి ఏంటంటే ఫస్ట్ మేమే చెయ్యాలి అని, బట్ నాకు సి సెక్షన్ అయింది. సో సి సెక్షన్ అవ్వగానే కొన్ని దే డోంట్ టెల్ యూ టు డూ సర్టన్ థింగ్స్ ఫర్ ఫ్యూ వీక్స్ ఆర్ వాట్ ఎవర్. అమ్మ స్టార్టెడ్ డూయింగ్ ఇట్లాగే 2 పీటలు శివి. ఒక్కసారి ఆవిడకి అబ్బి దిఖాయే అని చెప్తే ఆవిడ టేస్ట్ చేస్తా అంటే నేనే హమ్ కరేంగే అని చెప్పి తీసేసుకొని ఇంకా మమ్మీ మొదలుపెట్టిన కరెక్ట్గా డెలివరీ అయిన 10 days 1 week 10 days. నేను ఐ వాజ్ ఆన్ మై టోస్ ఫ్రమ్ 2nd week. ఓకే సి సెక్షన్ అయినా కూడా అంటే పాసిబ్లీ ద మోస్ట్ లైక్ ఈజియెస్ట్ సి సెక్షన్ అయి ఉండొచ్చు నాది. నేను చాలా కథలు వింటాం కదా, నార్మల్వి C2 వింటాం, బట్ మైన్ వాజ్ యాక్చువల్లీ బ్రీజ్ లాగా ఈజీగా 1 week లో నేను ఎక్సర్సైజెస్ మొదలెట్టేసుకున్నా, నా పని నేను చేసేసుకున్నా. సో 10 days లో శివి నేను కూడా ఐ పుట్ హర్ ఆన్ మై ఫుట్ విత్ ఆల్ మై ఇది ఓన్లీ అండ్ నేను చేశాను. సో ఆల్మోస్ట్ అంటిల్ షీ కుడ్ గెట్ అప్ రన్ వాక్ నేను నా కాళ్ళ మీద వేసుకొని చేసేసేదాన్ని. సో దీస్ వర్ ద లిటిల్ థింగ్స్ దట్ ఐ వుడ్ యూజ్. అండ్ దీన్ని ఇంకా ఫైన్ ట్యూన్ చేసాం బికాస్ తను పుట్టిన తర్వాత కదా నెమ్మదిగా రావటం, ఇంకా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా పౌడర్ చేసి ఇంకా వేరియేషన్ చేసి దాని ఇంగ్రీడియంట్స్ కొంచెం మార్చి పెద్దవాళ్ళ నలుక్కి బేబీస్ నలుక్కి దెర్ ఇస్ అ లిటిల్ చేంజ్ ఇన్ ద ఇంగ్రీడియంట్స్ అండ్ ద బేబీ టెక్స్చర్ కన్సిస్టెన్సీ ఇన్ ది ఆయిల్, హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్ అండ్ బేబీ ఉప్టన్. ఉప్టన్లో అంటే నలుగు పిండి బేసిక్లీ. సో యూ పుట్ ఇట్ ఇన్ అ బౌల్, మిక్స్ ఇట్ విత్ మిల్క్ ఆర్ వాటర్. ఇఫ్ కిడ్స్ మే బి అలర్జిక్ టు మిల్క్ దెన్ యూ డూ వాటర్ ఆర్ మిల్క్ అండ్ పేస్ట్, బాగా మెత్తగా పేస్ట్, అండ్ దెన్ ఒక ఫ్యూ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రన్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఇట్ వేసి యూ డూ దట్. కొంతసేపు ఆగి డ్రై అయ్యాక లైట్గా స్క్రబ్ ఇట్ ఆఫ్. అండ్ మై ఫేవరెట్ పార్ట్ ఈజ్ ఉప్పు. We have Epsom salt, Himalayan pink salt, ఆవాలు, నువ్వులు పొడులు అన్ని. there's multiple things which are specifically good for దిష్టి తీయటానికి పనికి వచ్చే మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి అవి యాడ్ చేసి. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎసెన్షియల్ ఆయిల్ బ్లెండ్ ఒకటి తయారు చేసాం, అది దిష్టికి స్పెసిఫిక్. ఆ పర్టిక్యులర్ పైన్, యాంబర్ అట్లాంటివి ఒక బంచ్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి అన్నమాట, ఒక కంపోజిషన్. దాన్ని ఒక పర్టిక్యులర్ పర్సంటేజెస్లో మిక్స్ చేసి మల్టిపుల్ ట్రై చేసి ఫైనలైజ్ ఒకటి చేసి దాన్ని బాత్కి. యాక్చువల్లీ ఎవ్రీడే నాకు చాలా మంది పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా బాత్ ఆ ఉప్పు లేకుండా ఫినిష్ అవ్వదు. Count me on that. అవునా? You also every day? Without that salt bath. నేను స్నానం చేయటం మానేశాను. అంటే ఈ మధ్య I think it's more than 4 months. Ever since I took my first packet, అప్పటి నుంచి కంటిన్యూస్ అయిపోతున్నాయి. ఇంకా ఇంకో వారం రోజుల్లో అవుతుంది అనగానే నెక్స్ట్ వచ్చేస్తుందా? స్కూల్ ఐఎమ్ పికింగ్ అప్
Oh, nice. Yeah. So you're the perfect host for this program because you're every single product మాట్లాడుతా అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సో ఎస్, ఎస్పెషల్లీ ద నైట్ సాల్ట్ దట్ ఈస్ ద ఆరా క్లెన్జింగ్ సాల్ట్, వెరీ ఎఫెక్టివ్. దిష్టి తీసేది. నేను యాక్చువల్గా బేబీ లైన్ ప్రోడక్ట్స్ నుంచి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ప్రీవియస్ ఎపిసోడ్లో ఐ రిమెంబర్ యూ టెల్లింగ్ మొత్తం అంత స్నానం అంతా అయిపోయాక లాస్ట్ చెంబులో అది కొంచెం వేసి వెయ్యాలి అని అవును అవును, బట్ నేనేం చేస్తున్నానంటే బకెట్లో వేసేస్తారు ఫుల్ బాత్ కి వేసేస్తున్నాను. అంటే బకెట్ స్నానం ఎంతమంది చేస్తున్నారు ఈ మధ్య? కరెక్ట్, అందరూ షవర్ చేస్తున్నారు కదా. సో దట్స్ వై ఐ సే మగ్. నేనైతే బకెట్ లో ముందే అది బెస్ట్. ఎంటర్ అయిపోతున్నప్పుడు ఫస్ట్ 1 స్పూన్ వేసేస్తాను, వేసేసి దెన్ ఐ హ్యావ్ ఫుల్ బాత్ అన్నమాట విత్ సాల్ట్ ఓన్లీ. ఇప్పుడు బికాజ్ యువర్ సడన్ గా గుర్తొచ్చింది, వన్ మోర్ మెసేజ్ దట్ మేడ్ మీ సో హ్యాపీ. బేబీస్ ది వన్ మేకప్ ఆర్టిస్ట్, she worked everywhere, Bombay, ikkada akkada anta. She took a salt for baby. Baby was, I think, baby ante 1.5 year maybe, or less than 2 years. Or tanu, she messaged me saying, అసలు అది ఏంటో తెలియదు కానీ 2 నెలల తర్వాత ఆ ఉప్పుతో స్నానం చేయించాక నా కొడుకు ఫుల్ మీల్ తిన్నాడు, నెలలైంది వాడు ఎట్లా తిని అని పెట్టింది. అంటే అది ఏంటో తెలీదు, అది ఉప్పా ఏంటా ఆ మూమెంట్లో ఏమైందో, బట్ ఆఫ్టర్ సో లాంగ్ ఈ సాల్ట్ బాత్ తర్వాత తిన్నాడు. అంటే దిష్టి క్లియర్ అయ్యి స్టమక్ కొంచెం ఇది అయినట్టు. బికాజ్ ప్రతిదీ కూడా ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇన్ ద బేబీస్ కేర్, అట్మోస్ట్ కేర్ వాజ్ టేకెన్ టు బ్లెండ్ ద రైట్ ఆయిల్స్, లాట్ ఆఫ్ రీసెర్చ్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ వన్ రూమ్ ఇన్ అవర్ ఫ్యాక్టరీ, ఎనర్జీ రూమ్ అంటాం దాన్ని. ఓకే, we've cleansed more so that room inkevaru nobody uses that room for anything else. That room has a energy cleanse అవుతా ఉంటుంది. And products అన్నీ కూడా before going out into the market they sit there overnight in that room and then they go into market. ఐ బిలీవ్ దట్ స్మిత, ప్రతి ప్రోడక్ట్ కి ఒక గుణం ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. లేకపోతే కొన్ని ప్రోడక్ట్ నోట్లో వేసుకోగానే ఒక విషపూరితంగా ఎందుకు ఉంటాయి? అవును, కొన్ని ప్రోడక్ట్స్ వేసుకోగానే ఒక ఎనర్జీ ఎందుకు వస్తుంది? అసలు ప్రోడక్టే కాదు, ఫుడ్. యాజ్ సింపుల్ యాజ్ దిస్, దెర్ ఇస్ అ టెస్ట్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఒక టైంలో వేర్ రుద్రాక్షలకి ఎనర్జీ క్యాచ్ చేసే టెండెన్సీ చాలా ఉంటుంది అని. ఎలా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యూ పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ లుక్ ఎట్ ఇట్ విత్ హేట్రెడ్ ఆర్ యాంగర్ ఆర్ చిరాగ్గా అండ్ హోల్డ్ అ రుద్రాక్ష మాల ఆన్ టాప్. అది క్లాక్ వైజ్ తిరిగితే ఎనర్జీ బాగున్నట్టు, ఇఫ్ ద మాలా గోస్ యాంటీ క్లాక్ వైజ్ అది ఎనర్జీ నెగిటివ్గా ఉన్నట్టు వాటర్లో. అదే వాటరు మంచిగా ఉండిన వాటరు క్లాక్ వైజ్ తిరుగుతుంది రుద్రాక్ష, ఎనర్జీ నెగిటివ్ ఉన్నది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది రుద్రాక్ష. I've done that experiment myself. Food, onions తో it goes anti-clockwise, lemon తో it goes clockwise. So I believe lot of ఋషులు మునులు వీళ్ళందరూ ఫారెస్ట్ లో దే గో కదా అట్లా. అంటే వాళ్ళు ఏమి దే డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ కూడా, దే పిక్ వాట్ ఎవర్ దే ఫైండ్ దేర్, ఈట్ అండ్ లివ్. వాళ్ళు ద వే దే చెక్ ఇఫ్ దిస్ పర్టిక్యులర్ ఫ్రూట్ హ్యాస్ ఎనీ, ఇస్ ఇట్ ఎడిబుల్ ఆర్ విషపు ఇదా, రుద్రాక్షతో చెక్ చేసి దే వుడ్ ఈట్ అంట. ఈవెన్ పీపుల్, sometimes when you're around certain people you find an energy depletion. Very true. But when you are around people that are very active, doing multiple things and positive, you have a different sense of energy in that room. I totally agree. I experienced that. So that's how almost old school formulations and products have been built at the base, at the core. Energy, cleanse, pure, happy products is at the core of it. పిల్లలకి ఫస్ట్ ముందు హెయిర్ ఆయిల్ రాద్దాం అనుకున్న వాళ్ళు హెయిర్ ఆయిల్ రాయొచ్చు, లేకపోతే ముందు బాడీకి ఆయిల్ మంచిగా పట్టించి మసాజ్ చేసి తర్వాత సుండి పిండి రాసి ఆ తర్వాత అదే ఉప్టాన్ అది పేస్ట్ మంచిగా పేస్ట్ మిల్క్ అండ్ తర్వాత సాఫ్రన్ వేసి ఆ తర్వాత వాష్ చేసేసి లాస్ట్ మగ్ అని ఎందుకు అంటామంటే లాస్ట్ ఫ్యూ మగ్స్ అంటే బేబీస్ కి కళ్ళల్లో పడితే ఉప్పు ఎందుకు అని బాడీ అంతటికి బదులు లాస్ట్ ఫ్యూ తిప్పేసేస్తారు, తిప్పేసి 4 సార్లు పోసేస్తారు. జనరలీ లాస్ట్ మగ్ కొంచెం క్లెన్స్డ్ ఉప్పు ఉన్నది బెటర్ అండి, సో దట్ యూ డోంట్ వాష్ ఆఫ్ ఎవ్రీథింగ్, లిటిల్ బిట్ ఆఫ్ దట్. ఇప్పుడు మీరు అన్నారు చాలా మంది ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఎస్పెషలీ మా హైయెస్ట్ సేలింగ్ ఇస్ బేబీ ప్రొడక్ట్స్, ద లిటిల్ రిచువల్స్.
who are those అంటే very celebrated people or very known personalities A are very lot happy of with the them. products or using them? లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ నేమ్స్ మొదలెట్టానంటే నరేష్ కూతురు ఇవి అవును, అల్లరి నరేష్. మార్కెట్ లో లాంచ్ అవ్వక ముందు నుంచి వాడుతున్న బాడీ ఆయిల్ ఓకే. ఇవన్నీ తనకి వాడుతున్నారు. అది ఎప్పుడు మార్కెట్ లో ఇంకా రాలా. నేను R&D ల్యాబ్ నుంచి తనకి బాడీ ఆయిల్స్ అవి పంపుతా ఉండేదాన్ని. ఓకే. ఆఖరికి వేరేవి ఆమండ్ల ఆయిల్ అవి ఇవి ముందు వాడినా చక్కని ఈ ఆయిల్ వాడగానే వేరేగా ఉండేది అని చెప్పేదన్నమాట ఎప్పుడు. సో షీ యూస్ టు యూస్ ఫ్రమ్ లాంగ్ టైం. ఓకే. గీతా కొడుకు ఇక్కడే ఉన్నాడు, గీతా మాధురి. బుడ్డోడు ఇదిగో అక్కడ ఉన్నాడు. ఓకే. దెన్ ఇక్కడ రెండిట్లో ఉన్నాడు. Yeah. ఒక వీడియో కూడా యాక్చువల్లీ గీత ఒక మెమరీగా ఉంటుంది అక్క అని వి డిడ్ వన్ వీడియో విత్ హిమ్. తారక్, So nice. జున్ను, అంజు నాని కొడుకు. నాని కొడుకు. వాడు ఎవ్రీ డే ఉప్పు లేకుండా స్నానం అవ్వదు. అండ్ నలుగు ఎవ్రీ వీకెండ్ ఓకే. వాళ్ళ ఇంట్లో పిల్లలకి. అది యాక్చువల్లీ వాళ్ళ అక్క కూతురు దీప్తి కూతురు కూడా ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ బాడీ రిచువల్ అవుతుంది. అలా చాలా మంది ఉన్నారు. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ గ్రీషు కొడుకు. దెన్ మైరా అని ఆ పిక్చర్ లో ఉంది ఒక పాప, హెయిర్ ప్రోడక్ట్. సో తను పుట్టిన దగ్గర నుంచి ఓల్డ్ స్కూల్ ఆయిలే వాడుతుంది. అంటే వాళ్ళ మమ్మీ ఇట్లాగే ల్యాబ్ లో నుంచి తీసుకెళ్లేవారు అనమాట. తన జుట్టు ఇంత ఉంటుంది. షీఈ్ మై ఫేవరెట్ హెయిర్ మోడల్, బేబీ హెయిర్ మోడల్. అలా సో చాలా మంది, మెనీ ఆఫ్ దెమ్ లైక్ దట్. ఈ ప్రోడక్ట్స్ వాడిన తర్వాత బేబీస్ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ స్కిన్ కానీ హెయిర్ కానీ? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హస్బెండ్, యాక్చువల్లీ మైరాస్ డాడ్, ప్రోడక్ట్ తీసుకొని హీ టుక్ ఇట్, హీ గిఫ్టెడ్ ఇట్ టు సమ్ ఫ్రెండ్స్, క్లయింట్స్ ఇన్ స్విట్జర్లాండ్. యూరోపియన్స్, ఇండియన్స్ కాదు. అక్కడ యాక్చువల్లీ వేరే కంట్రీస్లో, చాలా కోల్డ్ కంట్రీస్లో స్నానం ఎవ్రీడే కూడా చేయించారు పిల్లలకి. అది నాకు అర్థం కాని సబ్జెక్ట్. బట్ ఐ డెంట్ రియలైజ్ హౌ దే విల్ అండర్స్టాండ్ దీస్ ప్రోడక్ట్స్ బికాస్ దే ఆర్ వెస్టర్న్ కంట్రీస్, దే నాట్ యూస్ టు దీస్ రిచువల్స్ లైక్ ఫర్ బేబీస్ అండ్ ఆల్ దట్. ఒక పెద్ద మెసేజ్ పంపారు వాళ్ళు, సేయింగ్ ఈ ఆయిల్ రాసాము, మై బేబీ స్లెప్ట్ అండ్ డింట్ వేక్ అప్ ఫర్ సో లాంగ్, లైక్ ఫుల్ రిలాక్స్డ్ స్లీప్, వాట్ ఈస్ ఇన్ దట్ ఆయిల్ అని చాలా మంది, అంత నిద్రపుచ్చేసేది ఏంటి అని లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ అనమాట. యాజ్ యు ఆర్ స్పీకింగ్ ఐఎమ్ కలెక్టింగ్ థాట్స్ ఆన్ ఆల్ ద మెసేజెస్, calls about uppu, about nalugu, about body oil, about hair oil. ఇవన్నీ ఇది మీరు అన్నట్టు ఏదో పిల్లలకి స్నానం చేయించడానికి ఆయిల్ రాసి నలుగు పిండి పెట్టడం, అది కాకుండా ఒక రిచువల్ లాగా దీన్ని చేయాల్సిన అవసరం, దాని నీడ్, నెసెసిటీ ఎందుకు అంటే ఏం చెప్తారు మీరు? అంటే వాట్ యాక్చువల్ ఇమోషన్స్ గో త్రూ దిస్ ఎంటైర్ రిచువల్? ఐ థింక్ ఫర్ అస్ ఈ బేబీ పుట్టగానే నలుగు పెట్టడము, నూనె రాయటము, మసాజ్ చేయటము, దిష్టి తీయటము, సాంబ్రాణి పడే వాళ్ళకి సాంబ్రాణి పొగ ఇది చేయటం అనేది మనందరికి చేశారుగా చిన్నప్పుడు. సో అదే ఇమోషన్ మనకి ఆ బేబీస్తో. ఇట్స్ లైక్ ఓల్డ్ స్కూల్ పాసింగ్ ద లెగసీ ఆఫ్ పాసింగ్ దోస్ రిచువల్స్. మన యాన్సిస్టర్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ నుంచి, నెక్స్ట్ నుంచి మన నుంచి పిల్లలకి. ఓల్డ్ స్కూల్ ఈజ్ అ బ్రిడ్జ్ between the old generations, our ancestors, and today's and tomorrow's generation. ఇది లేకపోతే మర్చిపోతారేమో కదా అని ఒక చిన్న బెంగ. ఇంత నమ్మిన వాళ్ళం, ఇఫ్ వీ డోంట్ డూ ఇట్ హూ విల్ డూ ఇట్ అని ఒక ఆలోచన. సో ఐ థింక్ ద బెస్ట్ వే టు స్టార్ట్ దిస్ సిరీస్ ఇస్ విత్ ద బేబీ లైన్. శివి ఏమంటుంది? వాట్ డస్ షీ సే అబౌట్ దీస్ ప్రోడక్ట్స్? ఎందుకంటే తను యూజ్ చేస్తుంది యాజ్ అ చైల్డ్, యాజ్ అ బేబీ. She's been using. By now she knows, she's aware what is happening. అమ్మ ఏం చేస్తున్నది, ఏం ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తుంది ఫుల్ గా. నాకన్నా బాగా తెలుసు కదా. ఒక రోజు ఎవరికో ఐ వాజ్ గిఫ్టింగ్ అ బాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఏదో థ్యాంక్ యూ లాగా అనమాట ఫర్ సమ్. అంటే నేను ఇది ఇలాగా అని చెప్పి అనింది. అసలు టేక్ ఓవర్ చేసింది ఫ్లోర్ అంతా. ఇది 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 దీని తర్వాత అది వాడాలి, దాని తర్వాత ఇది వాడాలి, ఇది వారానికి ఇన్నిసార్లు వాడండి, ఇది ఎవ్రీడే వాడండి, ఇది ఎవ్రీడే ట్వైస్ వాడ్. అస్ లైక్ ఓ మై శివి అనకు అంటుంది పక్కన నుంచి. ఓరి నాయనో, ఇది నా మాట అసలు ఏమాత్రం వినేలాగా లేదు అని గివప్ చేసి హ్యాండ్ ఓవర్ చేసేసాను టు హర్. సో షీ ఈజ్ వెరీ, అండ్ యాక్చువల్లీ నేనైనా అప్పుడప్పుడు సడన్గా ఎదురుగా కనిపించకపోతే, ఏది ఎదురుగా కనిపిస్తే అది షాంపూ వాడేయటము ఏదో చేస్తానేమో, కానీ అసలు లేకపోతే ఆపేసి మధ్యలో బయటికి వచ్చి ఫోన్ చేసి తెప్పించుకొని ఆ ప్రోడక్ట్ గిన్నెలో వేసుకొని అప్పుడే తల రుద్దుకుంటుంది.
హెయిర్ వాష్ పౌడర్ అయితే. సో దీంట్లో పెట్టలేదు కానీ బేబీ లైన్ పార్ట్ లాగా, బట్ హెయిర్ వాష్ పౌడర్ ఇస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్, ఓకే. ఇట్ క్యాన్ బి యూజ్డ్ బై ఎవ్రీబడి, ఈవెన్ బేబీస్. యాక్చువల్లీ వాడికి మన గీత కొడుక్కి వాడాం, నా వీడియో కూడా ఉంది. ఇది చేసినప్పుడు నేను కంగారు పడిపోతా ఉన్నా, గీత రుద్దేస్తున్నావు పర్లేదు, కళ్ళల్లోకి వెళ్తున్నావు, కళ్ళలోకి ఏం అవ్వదక్క, ఆగండి 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 అనుకుంటే టకటక పోసేసి చేసేసింది. నేను కంగారు, నేను చాలా జాగ్రత్త, డెలికేట్, అస్సలు టప 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 చేంజ్ చేసి డన్ అంది, హ్యాపీగా కారెక్కి పడుకున్నాడు. సో నాకేం గుర్తుంటే, ఓకే, నలుగు పిండి, ఆయిల్ ఇవన్నీ పక్కన పెడితే, దే వాజ్ అన్ ఇన్సర్జెన్స్ ఆఫ్ బేబీ ప్రోడక్ట్స్ ఇన్ టు ద కంట్రీ, వేరెన్ మనకు ఫేస్ పౌడర్లు, మాయిశ్చరైజర్లు, అండ్ బేబీ ఆయిల్స్, హెయిర్ వాష్, బాడీ ఆయిల్స్, ఇక రకరకాలు వచ్చాయి. ఇప్పుడు మీరు తయారు చేసిన వాటిలో మనకి కేవలం మెయిన్ 3 ప్రోడక్ట్స్, 4ది దిష్టిది పక్కన పెట్టండి, 3 అయితే మనకి హెయిర్ ఆయిల్, బేబీ బాడీ ఆయిల్ అండ్ నలుగు పిండి, ఈ 3. వాట్ అబౌట్ ది అదర్ ప్రోడక్ట్స్? అంటే హ్యావ్ యూ అ ప్లాన్ టు ఇంట్రడ్యూస్ పౌడర్స్ అంటే ఫేస్ పౌడర్స్, so there's lot of plans for, we're working on a liquid wash with same qualities. అంటే అన్ని కూడా we're working on the next line of babies will be body butters, ఆయిల్ నుంచి కొంతమంది ఇఫ్ దే వాంట్ బటర్ వన్స్ ఇన్ వైల్ బటరు, తర్వాత పౌడర్ నుంచి లిక్విడ్ వాష్ కావాలంటే లిక్విడ్ వాష్, అట్లాంటి వీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్. It will come soon. Would be that. Yes. Thank you so much, Nita. Thank you. Wonderful Yes. to know about these products because ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి మన రిచువల్ మొదలు పెడితే ఇంకా మనం అది వదిలిపెట్టాం. ఏదైనా అంతే కదా, చిన్నప్పుడు నేర్చుకున్నది దాన్ని కొంచెం పెద్దగా కంటిన్యూ చేస్తాం, ఇంకా పెద్దగా దాన్ని అదే అలా కంటిన్యూ అవుతుంది. సో వెన్ యూ గెట్ ఇన్ టు అడాలసెన్స్ యూ విల్ స్టిల్ యూజ్ దిస్ ప్రోడక్ట్స్. ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ నైస్. వన్స్ ఇన్ అ వైల్ ఆ రిచువల్ కంటిన్యూ చేస్తే, ఇన్ఫాక్ట్ బృందావనంలో నలుగు అనేది ఒక రిచువల్ సర్వీస్ పెట్టాం. ఫేషియల్స్ కి ఎలా అయితే వస్తారో నలుగు అని ఒక రిచువల్ ఉంటుంది. అంటే ఏముంటుంది అందులో? నలుగు పెడతాం పిల్లలకి. ఇంట్లో అది చేసే ఓపికో, టైమో, పేషెన్స్ లేని సిచ్యువేషన్, పని వల్ల ఉండొచ్చు చాలా మందికి. చాలా మంది అట్లా వీక్లీ వన్స్ వాళ్ళ పిల్లల్ని నలుగుకి పంపిస్తున్నాము ఈ టైంకి అని చెప్పి. రిచువల్ ఉంటుందా? రిచువల్ మొత్తం తల నూనె నుంచి బాడీ నుంచి అంతా చేసి దిష్టి కూడా తీసి కారెక్కిస్తాం. సూపర్, అది నైస్, చాలా బాగుంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్, Nita. Let's again meet on the 4th episode. Yes.